తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఎట్టి పరిస్థితుల్లోనూ రాళ్ళు గాని, ఇసుక గాని వెళ్ళడానికి లేదని చెప్పి విజయ్ నిన్న ఆదేశాలు జారీ చేశాడు. వాళ్ళ దగ్గర విపరీతంగా భవన నిర్మాణాలు జరుగుతున్నందువల్ల, ఆ నిర్మాణాలకు కావాల్సినటువంటి మెటీరియల్ దొరక్కపోవడం వల్ల, ఇక్కడ కృత్రిమంగా డిమాండ్ ఏర్పడడం వల్ల విపరీతంగా ధరలు పెంచేస్తున్నారని చెప్పి కొంతమంది భవన నిర్మాణ కార్మికులు, అలాగే భవన నిర్మాణ యజమానులు ఆయన దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారంట. కార్మికులు కాదు, భవన యజమానులు. అలా విన్నవించుకునేసరికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన యొక్క క్యాబినెట్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాడంట విజయ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అక్కడి నుంచి ఇసుక గాని, రాళ్ళు గాని రాకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఓకే, మంచిదే. మరి మన తెలుగు గంగ ఎందుకు అక్కడికి వెళ్ళాలి? మన నీరుని మనం ఎందుకు ఆపుకోలేకపోతున్నాం? అంటే వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి నీరు కాదు, మనకి రావాల్సినటువంటి, మనకి దక్కాల్సినటువంటి నీరుని అటు ఇచ్చేస్తున్నాం కదా! దీనికి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు కర్ణాటక కూడా కావేరీ జలాలు ఇవ్వదు ఇప్పుడు అక్కడికి. ఈ కావేరీ జలాల వల్ల విపరీతమైనటువంటి సమస్య ఉంది కదా కర్ణాటకకి, తమిళనాడుకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి, కర్ణాటకకి ఈ శాండ్లు వెళ్ళకూడదంట. మళ్ళీ కేరళకి పర్వాలేదు. కేరళ వాళ్ళు పెద్దగా భవన నిర్మాణాలు కట్టుకోరు, పైగా వాళ్ళకి పెద్దగా అవసరం లేదని చెప్పి వాళ్ళకి ఎటువంటి నిషేధం విధించలేదు. మనకు మాత్రం నిషేధం విధించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఈ ఇసుక అంతా తరలిపోతుందని చెప్పు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూడాలి, దీన్ని పరిగణలోకి తీసుకొని తెలుగు గంగాను కూడా మనము ఉంచుకోవాలి. మనకు రావాల్సినటువంటి నీళ్ళని మనం దక్కించుకోవాలి.